మా గారాల పట్టి సక్కు ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళబోతోంది. ఒకసారి కళ్ళారా నిన్ను చూసుకుందామని వచ్చాను. మీరిద్దరూ నా వైపు ఎందుకలా చూస్తున్నారు? నన్ను మొదటిసారి చూస్తున్నారా ఏంటి? ఇప్పుడు నువ్వు మాకు కొత్తగా కనిపిస్తున్నా. నేనేం మారలేదు జిబ్రి, పాత సక్కునే. పాండు ఏడి? తనింకా రాలేదా? ఇందాక వాడు మా ఇంటికి వచ్చాడు. మంచినీళ్ళు తెద్దామని వెళ్ళాను, బయటకొచ్చి చూస్తే లేడు. పాండుకు అసలు కుదురనేదే ఉండదు. ఎప్పుడూ నిలకడగా ఒక చోట ఉండడు. నాగోజీ బాబా, మర్రి చెట్టు మీదున్నా చింత చెట్టు మీదున్నా దయ్యమైన పిశాచమైన ఈ బాబా వదలడు, బంధిస్తాడు. బాబా గారు పని పూర్తయింది. తెచ్చాను, సక్కు వస్త్రాన్ని తెచ్చాను, తీసుకోండి. శభాష్ శభాష్ భైరవా. ఎందుకు ఏడుస్తున్నా? నువ్వు మళ్ళీ ఇప్పట్లో మాకు కనిపించావు కదా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? అయినా నేను ఇప్పుడే మా అత్తగారింటికి వెళ్ళిపోవడం లేదు. నా పెళ్ళి అవడానికి ఇంకా సమయం ఉంది. మీరు నా పెళ్లికి వచ్చి నన్ను చూస్తారు కదా. ఎందుకలా దిగులుగా చూస్తున్నారు? మీరిద్దరూ నా పెళ్లికి రారా జిబ్రి? మేమిద్దరం దూరం నుంచి చూస్తాం. ఏంటి దూరం నుంచా? మా బట్టలు ఎలా ఉన్నాయో చూడు. మీ అత్తగారు వాళ్ళకి మేము నచ్చకపోతే వేసుకోవడానికి మంచి బట్టలు లేవు సక్కు. సక్కు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు సక్కు? ఉమా, అటుకుల లడ్డు, రవ్వ లడ్డు, బూందీ లడ్డు అన్నీ ఈ రోజే తయారు చేసేయాలి. శోభనానికి కావాల్సిన పిండి వంటలు కూడా ఇవాళే చేసేద్దాం. సరే, త్వరగా చేసేస్తాను. బంధువులు వస్తారు కదా, పెళ్లి దగ్గర పడుతోంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నాకు చాలా పనులున్నాయి సకు, త్వరగా చెప్పు. అమ్మా, నా పెళ్లికి జిప్రి అభయ రావాలనుకుంటున్నావు కదా నువ్వు. వాళ్ళు తప్పకుండా రావాలి, వస్తారు. కానీ బామ్మ వాళ్ళు రానంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి బట్టలు లేవు. అలాగా? అమ్మా, నేను చెప్పేది ఏంటంటే అభయకి నువ్వు ఒక మంచి చీరివ్వు. జిప్రికి కూడా నా కొత్త బట్టల నుంచి ఒక జత ఇవ్వమ్మా. వాళ్ళిద్దరూ నా పెళ్లికి వచ్చి తీరాలి, రాకపోతే ఊరుకోను. అయ్యో సకు, నన్ను చూస్తున్నావు కదా, నాకిక్కడ 1,00,000 పనులున్నాయి. ఉమా అడుగుతోంది కదా, తీసివ్వు. నువ్వివ్వకపోతే అది నిన్నే పని చేసుకోనివ్వదు. వెళ్ళు, తనకి బట్టలు ఇవ్వు. అటుకుల సంగతి నేను చూస్తాను. అలాగే. నా బంగారు తల్లి నా దగ్గర ఇంకో 4 రోజులే ఉంటుంది. పద, ఇస్తాను. దొరికావు సక్కుబాయ్, నువ్వు నాకు దొరికావు. ఆ రోజు ఎంత రెచ్చిపోయావు నువ్వు. జిప్రి, ఇప్పుడు చెప్పాయనికి నా పాండురంగడి ఆసనం మీద నుంచి వెంటనే లెగమని. ఆ ప్రదేశంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే నువ్వు మధ్యలో దూరి చెడగొట్టావు. నీ వల్ల గుడి చేజారిపోయింది. నువ్వు అనవసరంగా ఏ నాగోజితో పెట్టుకున్నావు. నేను ఓడిపోయానని తప్పుగా అర్థం చేసుకోకండి. మీరందరూ ఈ నాగోజిని అవమానించారు. మగ తీర్చుకుంటాను.
ఏ పిల్ల, నిన్ను సర్వనాశనం చేయకపోతే నా పేరు నాగోజీ కాదు. మరి ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవించాలి కదా. అనుభవిస్తావు. నీకు తగిన శాస్తి జరుగుతుంది. నాకు నువ్వు నా చేతికి చిక్కావు. ఇప్పుడు నువ్వు నేను ఆడించినట్టల్లా ఆడతావు సకు. వీడు పిల్లని ఏం చేయాలనుకుంటున్నాడు? అక్కడేమో తనకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శిక్ష పడుతుంది. బాబా గారు మనోరమ గారు వచ్చారు. రమ్మను రమ్మను రమ్మను. బాబా గారు, బాబా గారు, మీ ఆదేశం ప్రకారం పెళ్లి తేదీ నిర్ణయించుకుని వచ్చాం. రాబోయే షష్ఠి నాడు దిగంబర్రావు సక్కుల పెళ్లి జరుగుతుంది. శభాష్. అంటే సగం పని పూర్తయింది మనోరమ. మిగతాది కూడా నువ్వు సవ్యంగా పూర్తి చేయాలి. నువ్వు ఈ పని విజయవంతంగా పూర్తి చేస్తే నీ అభివృద్ధి మామూలుగా ఉండదు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. మాటిస్తున్నాడు ఈ నాగోజీ. పాండురంగా పాండురంగా అని ఎప్పుడు అంటూ ఉంటుంది కదా. ఇది నువ్వు నా కాళ్ల బేరానికి వస్తావు సగ్గు. దీనికి శాపాలు, నీకు లాభాలు మనోరమా. బాబా గారు, ఎందుకు ఇవిడ పిల్లని కోడలుగా చేసుకుంటోంది? అయ్యో, ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఇప్పుడు చెప్పు, నువ్వు నా పెళ్లికి వస్తావు కదా? మా అమ్మాయి చీరిచ్చింది. జిప్రీ, ఒక్క నిమిషం. నీకు కూడా తెచ్చాను. ఇదిగో తీసుకో. సకు, నువ్వంటే మాకెంత ఇష్టమో నీకు కూడా మేమంటే అంతే ఇష్టం కదా. నువ్విలా ఏడో కబయ్యా. అసలు నేనేం చేశాను? నీకెప్పుడు ఏ సహాయమో చేయలేదు. మీరు నా స్నేహితులు. మీరిద్దరూ నా పెళ్లికి తప్పకుండా రావాలి. పాండు ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఓం హ్రీం హ్రీం క్లీం క్లీం. సర్వనాశనం అవ్వాలి. బాబా గారు, ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మీరేం ఆందోళన పడకండి. దాన్ని నువ్వు నీ కోడలుగా తెచ్చుకుంటే సరిపోదు. అది 10 మందిలో నన్ను ఘోరంగా అవమానించింది. వదలను. రావాలి. అది ఇక్కడికి వచ్చి నా కాళ్ళు మీద పడి శరణు కోరాలి. అది నువ్వు నాకిచ్చే గురుదక్షిణ మనోరమా. విఫలమైతే నీ మొహం చూడను. అలాగే బాబా గారు, మీ ఆదేశాల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. అది పాండురంగడు పాండురంగడు అన్నప్పుడల్లా నాకు మండిపోతుంది. ఇక మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నేను మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ సక్కు పొగరు మొత్తం అణిచేస్తాను. అది కోడలుగా మా ఇంట్లో అడ్డుకు పెట్టనివ్వండి, అప్పుడు చెప్తాను. అది మీ కాళ్ల మీద పడి శరణు వేడుకోవాలి. వేడుకునే విధంగా నేను చేస్తాను బాబాగారు. ఇది నేను మీకిచ్చే వాగ్దానం. అయ్యో దేవుడా, ఈ మాయిదారాడది నా పిల్ల కత్తగారా. ఈవిడ పిల్లని తీసుకొచ్చి ఈ దొంగ బాబా కాళ్ళ మీద పడేస్తానని చెప్తుంది. అయ్యో, పిల్లకు అన్యాయం జరగబోతుంది. వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించండి.